తీసుకుంటూ మాస్టర్ అందరికీ నమస్కారం. దేహపత్రిజీ. ఈరోజు సబ్జెక్ట్ ఏంటి అంటే గమ్యం. అసలు మన ఒక ఆత్మకి గమ్యం ఏంటి, అసలు లక్ష్యం ఏంటి, అసలు ఆత్మ ఏం చేస్తాకు వచ్చింది ఇక్కడికి. ఆత్మ ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంటది. ఆత్మ ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంటది. ఇప్పుడు ఈ సెకండ్ లో కూడా మీ ఆత్మ ప్రయాణిస్తూనే ఉంటుంది. అది ఏ రూపంలో ప్రయాణిస్తుంది? మీ ఆలోచన రూపంలో ప్రయాణిస్తుంది. మీ యొక్క గతంలోకి ఆ యొక్క జ్ఞాపకాల ద్వారా ప్రయాణిస్తుంది. భవిష్యత్తులో మీరు వేసే ప్లాన్ల వల్ల ప్రయాణిస్తూనే ఉంది ఆత్మ. ఓకే. అంటే ఆత్మ ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంది. కానీ మరి నీకు అంతిమ లక్ష్యం ఏంటి అసలు? దీని ఒక గమ్యం ఏంటి? దీని ఒక గమ్యం ఏంటి అంటే తనలో ఉన్న శక్తిని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తుంది. తనలో ఉన్న శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా ఒక అనంతమైన శక్తి భూలోకంలోకి దిగిపోయింది. అది పూర్తిగా మానవ రూపంలోకి వచ్చేటప్పుడు తగ్గించుకుంటా ఒక సహాత్మగా కిందకి దిగిపోయింది. ఈ దిగిపోయిన సహాత్మ తన పూర్తిగా విశ్వాత్మగా మారి ప్రయత్నం చేస్తుంది. అంటే పూర్తిగా విశ్వాత్మ నుంచి వచ్చిన అంశాత్మ కాబట్టి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని ఈ ప్రయత్నంలో పాస్ అవ్వాలంటే మరి సిచ్యువేషన్స్ కావాలి కదా. ఆ సిచ్యువేషన్స్ మన భౌతిక జీవితాలు. మరి భౌతిక జీవితాలు అంటే మరి రిపీటెడ్ గా మళ్ళీ వస్తున్నాయండి. మరి గత జన్మ అంటున్నారు, గత జన్మలో మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుందంటే నువ్వు అక్కడ నేర్చుకోలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేర్చుకుంటాకు వస్తున్నావు. అంటే ఈ రోజు నుంచి అయినా సరే, ఎగ్జాంపుల్ మీకు ఈ రోజు నుంచి మీకు ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని నేర్చేసుకుని విడిచిపెడతాం నేర్చుకోండి. అది మళ్ళీ రిపీట్ అవ్వదు. అది ఏ విషయమైనా, ధన విషయమైనా, రిలేషన్ విషయమైనా, ఏ విషయమైనా సరే పూర్తిగా అది నేర్చుకుని పక్కన పెట్టేస్తాకి మాత్రం ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ అది రిపీట్ అవ్వదు. అంగీకారతత్వం, పూర్తిగా అంగీకారతత్వం. దీని నుంచి నేను పూర్తిగా నేర్చుకున్నాను. ఈ రోజు ఈ క్షణంలో అన్నిటినీ కూడా విడిచిపెడుతున్నాను. శక్తి రావాలి మనకి. అప్పుడు మాత్రమే పురోగతి సాధిస్తుంది ఆత్మ. పురోగతి అంటే పూర్తిగా సంపూర్ణతత్వాన్ని తెచ్చుకుంటుంది ఆత్మ. అంటే ఇక్కడ మరి ఈ ఆత్మకి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కి, మనకు రోజు ఎదుర్కొనే సమస్యలు అన్నిటికీ కూడా ఏది చెక్ పాయింట్? ఒకటి ఉండదు కదా, గమ్యం ఉండదు కదా. అంటే దీనికి దానికి ఒక పోలిక ఉండదు కదా. అదే ఎన్లైట్మెంట్, జ్ఞానోదయము. ఒక బ్రేకింగ్ పాయింట్. బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే జ్ఞానోదయము. అది ఏ సమయంలో మీకు జ్ఞానం అందాలో అది మీకు ఇస్తుంది. దాని ద్వారానే పూర్తిగా మీరు సంపూర్ణత్వాన్ని తెచ్చుకుంటారు. అందుకే దీనికోసం మనం ఏం చెయ్యాలి, పూర్తిగా ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సంపూర్ణత్వంగా మీరు మనస్ఫూర్తిగా ఆలోచన లేకుండా ధ్యానం చెయ్యాలి. ఏ లక్ష్యాలు, ఏ సంకల్పాలు ఏమి అవసరం చేశారంటే సంపూర్ణంగా మీరు ఆలోచన లేకుండా పూర్తిగా చేయండి. శూన్యంలో చెయ్యండి. మహాశూన్యంలో చేయండి. మరి రోజు సంకల్పం పెట్టుకోమంటున్నారు, ఈ రోజేమో మళ్ళీ మహాశూన్యంలో ధ్యానం చేయమంటున్నారని డౌట్ అది. మరీ పీకల మీదకి వచ్చినప్పుడు మరీ ఇబ్బంది కాబట్టి అప్పుడు చెప్తాము. దాన్ని, ఆ క్షణాన్ని అది చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్కి రండి. ఎంతసేపు ఇంక దొరికింది కదా అని చెప్పేసి అక్కడే కూర్చుంటే కష్టం అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మందికి, ఎంతమంది డౌట్ ఉంది నేను కరెక్ట్ సాధన చేస్తున్నానా లేదా అని. హ్యాండ్ రైజ్ చేయండి, పర్వాలేదు. ఓకే. అంటే కరెక్ట్ సాధన అంటే అసలు ఫస్ట్ మీ ఉద్దేశం ఏంటి? కరెక్ట్ సాధన అంటే చాలా మందికి ఎక్స్పీరియన్సెస్ వచ్చేస్తాయి, వాళ్ళు షేర్ చేసేసుకుంటారు, ఇలా ఊగిపోతారు, ఇదో చెప్పేస్తారు, అది అనుకుంటున్నారా మీరు కరెక్ట్ సాధన అంటే? లేకపోతే ఊరికే నాన్ స్టాప్ గా మాట్లాడి సబ్జెక్ట్ చెప్పేస్తాం అది అనుకుంటున్నారా? లేకపోతే ఇక్కడి నుంచి నేను అది మాయం చేసాను, ఇది మాయం చేసాను, నేను ఇక్కడికి వెళ్ళిపోయి చూసి వచ్చేస్తున్నాను, నాకు హాస్టల్ ట్రావెల్స్ అయిపోతుంది నాకు,
సహస్రారం ఓపెన్ అయిపోయింది, నాకు కుండలి జాగ్రత్త అయిపోయింది, నాకు ఆరాలు కనిపించేస్తున్నాయి అయ్యి అనుకుంటున్నారా? ఏది నిజమైన సాధన? దేనికోసం పరితపిస్తుంది? ఏది చేస్తే మనకు సంపూర్ణ సాధనలో ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలంటే ఏమి చెయ్యాలి? ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నప్పుడు ఆ క్షణంలో ఎటువంటి ఆలోచన లేకుండా మినిమంలో మినిమం ఒక 5 నిమిషాలు నువ్వు ఉండగలిగావంటే నువ్వు టెస్ట్ పాస్ అయినట్టు. లేదండి నేను 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నానండి అంటే నువ్వు సరైన సాధన చేయలేదు. ఎందుకు ఈ 5 నిమిషాల కాన్సెప్ట్ ఏంటి అంటే, నువ్వు 5 నిమిషాలు నీవు ఒక శూన్యంలో కూర్చున్నప్పుడు నువ్వు గంట శూన్యంలో కూర్చున్నంత సమానం. ఎందుకంటే కాలం ఇక్కడ భూమి మీద మాత్రమే ఉంది, ఇంకెక్కడ కాలము లేదు. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కాంతితో కాలం లేని ప్రదేశంలో ధ్యానం చేయాలంటే ఇక్కడ ఈ కాలంతో సమయం లేదు, సంబంధం లేదు. ఓన్లీ కావాల్సింది మీ యొక్క ఆత్మస్థితి మాత్రమే, మీ యొక్క జ్ఞానస్థితి మాత్రమే. మరి ఇవన్నీ ఎలా కౌంట్ అవుతాయి? నువ్వు ఇక్కడ 8 గంటలు ధ్యానం చేస్తున్నాం కదండి, వేరే లోకాలకు వెళ్ళిపోతున్నాం కదండి, వేరే లోకాల టైమే లేదంటున్నారు కదా, మరి ఇది ఎలా కౌంటింగ్ అవుతుంది అంటే అక్కడే మెలికుంది. అదేంటి అంటే నువ్వు ఏ స్థితిలో చేసావని కాదు, ఎంత డీప్గా చేసావు అన్నది పాయింట్. శూన్యంలో, మహాశూన్యంలో ఎప్పుడైతే నువ్వు ఒక గ్రావిటీ జీరో లెవెల్కి వెళ్ళిపోతావు అన్నప్పుడు అక్కడ మాత్రమే నువ్వు మహాశక్తిని పట్టుకోగలవు. మీరు తగ్గించుకుంటూ వచ్చారు మీరు. ఓకే. చాలా వరకు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? ఏది సహాత్మగా వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? మన యొక్క ఆత్మశక్తిని తగ్గించుకుంటూ వచ్చామంటున్నాం. మన ఆత్మశక్తిని తగ్గించుకుంటూ వచ్చామండి. ఇప్పుడు మాకు పవర్స్ లేవంటున్నారు. కానీ నీకన్నా తగ్గించుకుని ఎక్కడైతే జీరో స్టేజ్కి మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మీకు ఆత్మశక్తిని ఇద్దాము, మీకు కావాల్సినవి ఇద్దాము అని చెప్పి పూర్తిగా శుద్ధ చైతన్యం అదే స్థితిలో ఉంది. అంటే మనకన్నా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంది శుద్ధ చైతన్యం. ఎందుకు ఉంది అంటే మనం ఎప్పుడు వస్తామంటే ఆలోచన లేని రహస్య స్థితికి ఎప్పుడు వెళ్తామా, ఈ శరీరంతో కానీ, ఈ కాలంతో కానీ, ఈ సమయంతో కానీ, సందర్భంతో కానీ, సమయంతో కానీ, కాలంతో కానీ ఏమీ సంబంధం లేకుండా ఎప్పుడైతే జీరో స్టేట్కి వస్తామో ఆ రోజు మాత్రమే నిజమైన సాధకుడు అవుతాడు. అక్కడ మాత్రమే ఆ శూన్యంలోనే విశ్వం యొక్క సృష్టి జరుగుతుంది. శుద్ధ చైతన్యం అక్కడే ఉంది. ఈ ఇక్కడ ఈ జీరో దగ్గర నుంచి ఎదిగి పరమాత్ముడిగా మారారు. ఆ పరమాత్ముని తయారు చేసినోడు కూడా ఇక్కడ జీరో స్థితిలో ఉన్నాడు, అంటే శూన్యంలో ఉన్నాడు. ఆ శూన్యాన్ని పట్టుకునే ప్రయత్నమే మనం చేస్తున్నాము. ఆత్మ గమ్యం ఏంటి? ఆత్మ ప్రయాణం ఏంటి అంటే ఆత్మ ప్రయాణం ఏం చేస్తుందంటే పూర్తిగా ఆలోచన లేని స్థితికి వెళ్తాకి ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఉన్న అన్నీ కూడా పూర్తిగా ఇక్కడున్న అన్నీ కూడా తగ్గించుకుని తనలోకి తన వెళ్ళి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే మీకు వచ్చే విజన్స్ కానీ, లేకపోతే మీకు కనిపించే ప్రతిదీ కూడా కొత్త కొత్త లోకాలకు వెళ్తున్నట్టు, కొత్తగా ఏదో చేస్తున్నట్టు, మొత్తం ఈ యొక్క సృష్టి మొత్తం మీ దగ్గరే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. ఎందుకు అనిపిస్తూ ఉంటది అంటే పూర్తిగా అది నిజాలు కాబట్టి. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అంటే మనము చాలా జన్మల నుంచి వస్తానే ఉన్నాం, వెళ్తానే ఉన్నాం, వస్తానే ఉన్నాం, వెళ్తానే ఉన్నాం. కానీ దీని ఒక రహస్యాన్ని పట్టుకోలేకపోతున్నాం. దీని యొక్క రహస్యం ఏంటి అంటే పూర్తిగా శ్వాస ఉంది కదా మీకు. ప్రతి ఒక్కరికి శ్వాస ఉంది. శ్వాస ఉంటేనే భూమి మీద ఉంటాడు, ఫస్ట్ పాయింట్. అంటే భూమి మీద బతకాలంటే శ్వాస ఉండాలి. అంటే మనకు శ్వాస ఉంది. ఓకే. ఈ శ్వాస ధ్యానం చేసినప్పుడు కొంత సమయంలో గ్యాప్ వచ్చేసి ఒక 15 మినిట్స్ తర్వాత ఒకేసారి అని తీసుకున్నాం ఒకేసారి.
అంటే ఈ సమయంలో నువ్వు నువ్వు శ్వాసను తీసుకోలేదు. ఆ సమయంలో నువ్వు బతుకున్నావా లేదా? దాన్ని పట్టుకోండి. అది సహజంగా జరుగుతుంది. అది సహజంగా జరిగినప్పుడు ఏం జరిగింది అప్పుడు? ఆ స్థితిలో నువ్వు పూర్తిగా శూన్య స్థితికి కనెక్ట్ అయిపోయావు. చాలా మంది ఏమంటారంటే, గణేష్ గారు శూన్య స్థితి అంటున్నారు కానీ మాకు ఆలోచనలు వస్తున్నాయి, తర్వాత వచ్చేసాము వేరే వాళ్ళు శబ్దాలు వినిపిస్తున్నాయి, అది ఇది అంటారు. కానీ ఇప్పుడు ఇందాక నేను అరగంట సేపు చేపించాను. అరగంట సేపులో నేను చెప్పింది 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే. తర్వాత మీతో పాటు ధ్యానంలో 20 నిమిషాలు మహాశూన్యంలో ఉన్నాను. తర్వాత క్లాస్ అయ్యే టైంలో ఒకేసారి శ్వాసను తీసుకుని బయటకు వచ్చాను. ఇది ఎవరు నమ్ముతారా? అంటే ఇక్కడ ఏంటి అంటే, ఆ క్షణం ఏదైతే మనం ఫస్ట్ శ్వాస తీసుకున్న తర్వాత మనకు తెలియకుండా పూర్తిగా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు శ్వాస ఆటోమేటిక్గా పలచబడిపోతుంది. శ్వాస తీసుకుంటూ తగ్గిపోతుంది. తగ్గిపోయిన స్థితి ఏదైతే ఉందో అది నువ్వు అనంత కోటి లోకాలను తిరిగి శక్తిని నీకు ఇచ్చేసింది అక్కడ. అంటే నువ్వు ఆ సమయంలో పూర్తిగా మానవుడిగా మారిపోలేదు, మహనీయుడిగా మారిపోయావు నువ్వు. అప్పుడు ఏమైంది? ఆ పరమశివుడికి ఎంత శక్తి ఉందో ఆ శక్తి నీలో కూడా వచ్చేసింది. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే, ఎప్పుడు ధ్యానం చేస్తున్నాను అన్నది ధ్యానం చేస్తున్నా వర్డ్ కాదు, ధ్యాన స్థితి. ఆ స్థితిలో మీరు ఎప్పుడు ఉండాలి. లేదండి, నాకు ఒక కష్టం ఉంది, దాని గురించి నేను వస్తున్నానంటే నా క్లాసులకు రావద్దు. నా క్లాసులకు ఎటువంటి వాళ్ళు రావాలంటే, పూర్తిగా దీని యొక్క అంతు ఏదో చూస్తానన్న వాళ్ళు రావాలి. ధ్యానం ఒక అంతు చూస్తా అన్న వాళ్ళు మాత్రం రండి నా క్లాసు నెక్స్ట్ టైం నుంచి. ఎందుకంటే సీరియస్నెస్ కావాలి. ఎంతమంది జీరో స్టేట్లో ఉన్నారు ఇవాళ? వాయిస్ మెసేజ్ పెట్టమని నన్ను పెట్టరు. అబ్బా ఎంత మంచి వాళ్ళు అందరూ. మళ్ళీ నా పర్సనల్గా వద్దు, గ్రూప్లోనే వేయండి. అందరూ మంచి వాళ్ళు, అసలు ఒక్కళ్ళు అయ్యలేదు వాయిస్ మెసేజ్. గ్రూప్లోనే వేయండి, మళ్ళీ పర్సనల్గా నాకేం వద్దు. గ్రూప్లోనే వేయండి. మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు అనే వేస్తారు. తర్వాత సీరియస్నెస్ కావాలి. ఎందుకు సీరియస్నెస్ కావాలి? ఏంటి? శ్వాస లేకపోయినా ఉంటానా? ఎలా ఉంటాను చెక్ చేయండి. అనుకున్నవన్నీ జరిగిపోతాయా? ఎలా జరుగుతాయని చెక్ చేయండి. ప్రాక్టీస్ కావాలి ఇక్కడ. దీని ఏదో ఒక అరగంట క్లాసు, అరగంట ఏంటి అయిపోతుంది, గంట ఏంటి అయిపోతుంది అన్నది ఆ స్థితి కాదు ధ్యాన స్థితి. నువ్వు వచ్చిన తర్వాత ఒక్క రోజు క్షణం కూడా, ఒక్క సెకండ్ కూడా నీకు సెలవు లేదు ఇక్కడ. ఎందుకంటే టైం లేదు. ఎందుకు లేదంటున్నానంటే టైము, నువ్వు గతంలోంచి చాలా టైం వేస్ట్ చేసుకుని వచ్చావు. నువ్వు ఈ జన్మలో చెప్తున్నావు, నువ్వు గతంలో ఎన్నో జన్మలు టైం వేస్ట్ చేసుకుని వచ్చావు ఈ జన్మలోకి. ఇప్పుడు కూడా సేమ్ ఇదే, ఇదే ఫ్యామిలీ, ఇదే కుటుంబం, అది ఇది అని చెప్పి పట్టు కూర్చున్నావా, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. మరి ఇది దాటాలంటే కష్టం కదా సార్. మరి నా కుటుంబం ఉంది కదా, మరి ఈ ధ్యాన మార్గం నుంచి ఎలా దాటాలి అంటే ప్రాక్టీస్. నువ్వు మనిషిలా ఆలోచిస్తే మనిషిలాగానే ఉంటావు. మహా చైతన్యంతో ఎప్పుడైతే మహాత్ముడిగా మారిపోయావో, మహర్షిగా ఎప్పుడైతే మారిపోయావో, నీ దగ్గర ప్రతీదీ కూడా విశ్వం నీ దగ్గరకు వచ్చి కూర్చుని నీ పని చేస్తుంది. విశ్వమే నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. రోజు నా వెనకాల తిరిగి వాళ్ళందరూ కూడా ఎవ్వరికి కూడా పూర్తిగా 1% కాదు, 10% కూడా పెద్ద గొట్టు మొక్కల్లో అంత పెద్ద పిరమిడ్ వస్తుంది ఎవరు ఊహించలేదు. శివరాత్రి రోజు నాకు ఏదైతే చూపించారో అది సేమ్ టు సేమ్ వచ్చింది అక్కడ. అంటే విశ్వం తన పని మనం చేత చేయించుకుంటుంది అక్కడ. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం వేటెన్సీ మనం చూస్తూ ఉండాలి. అక్కడ సాక్షిభూతంగా ఉండాలి మనం. దానికి అందిపుచ్చుకోవాలంటే గ్రావిటీ పవర్ మనం పెంచుకుంటా పెంచుకుంటా కాదు, తగ్గించుకుంటా రావాలి. తగ్గించుకుంటాం వస్తుంది ఏంటి? తగ్గితే మనం అదేంటి, శక్తిని పెంచుకోమంటారు, మీరు తగ్గించుకోమంటున్నారంటే శక్తి కాదు ఇక్కడ కావాల్సింది ఇంపార్టెంట్.
మీ యొక్క వ్యక్తిత్వం తగ్గించుకుంటా రావాలి. నీ వ్యక్తిత్వం అంటే నేను అన్న భావన తీసేవాళ్ళు, నాది అన్న భావన తీసేవాళ్ళు, నా వల్లే జరుగుతుందన్న భావన తీసేవాళ్ళు, వాళ్ళు ఇది వీళ్ళది అన్ని భావనలన్నీ తీసుకుంటా వచ్చినప్పుడు నీలో ఒక కాంతి, ఒక రేణువ కాంతి స్వరూపాన్ని మీరు దర్శిస్తారు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నేను అసలు ఏది ఆలోచించనండి అని చెప్పాను. ఎందుకు సార్ ఆలోచిస్తుంది ప్రయత్నంలో కాదు, అది ఫిజికల్గా జరిగిపోతుంది అక్కడ. ఇంకేం ఆలోచిస్తాం చెప్పండి. అది అనుకుంటే జరిగిపోతుంది అక్కడ. అంటే మన ఆ స్థితి దాటేసాం మనం. ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు అవసరం ఉన్నాయి మాత్రమే ఆలోచించండి. అప్పుడు మాత్రమే బ్రహ్మాండమైన స్థితిలో మనం ధ్యానం చేస్తాం. నేను కళ్ళు మూసుకున్నప్పుడు గణేష్ గారు సబ్జెక్ట్ మర్చిపోయారేమో అనుకోద్దు, అక్కడ వేరే వేరే చూపిస్తూ ఉంటారు, అవి చూస్తూ ఉంటాను అంతే. ఓకే. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ సమయానికి తగ్గట్టు అక్కడ విజన్స్ చూపిస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళ చూపించిన విజన్ ఒక చైతన్యం బాగా పెద్దదైపోతుంది అన్నమాట. మొత్తం పూర్తిగా పెద్దదైపోతుంది, విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. విస్తరించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, విస్తరించుకుంటూ చైతన్యం బాగా పెద్దదైపోయినప్పుడు ఏమైంది, ఆ చైతన్యంలో మీ దగ్గర ఫిజికల్ వరల్డ్ లో ఉన్నవన్నీ కూడా కొట్టుకుపోతాయి. అంటే మీరు స్వయంగా ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని కాకుండా సాధనని పెంచుకుంటా పోయినప్పుడు ఏమైంది అంటే మీ చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా కొట్టుకుపోతాయి, అన్నీ కూడా కాంతి స్వరూపాలుగా మారిపోతాయి. ఉదాహరణకి మీ ఊర్లో వర్షం వచ్చింది, మీ ఊర్లో అందరూ తడుపుతారు కదా. అలాగే మీరు ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, ఆ జ్ఞాన శక్తితో మీ చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ అన్ని మారిపోయినప్పుడు మీ కష్టాలు తీరుతాయా లేదా? మీ శక్తితో మొత్తం ఈ ఊరు కాదు ఈ విశ్వాన్ని మార్చగలరా లేదా? అది ఆలోచించండి. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా నేను చెప్పే థీరీ ఏంటి అంటే నేనేదో నా కష్టం తీర్చకొచ్చాను, నా కష్టం తీరిపోవాలి, అది అటువంటి వద్దు. జన్మ రహస్యం తెలుసుకుంటాకొచ్చు, జన్మ రహస్యాన్ని తెలుసుకుంటాకొచ్చు, జన్మ సార్థకతను తెలుసుకుంటాకొచ్చు. మరి జన్మ రహస్యాన్ని తెలుసుకుంటూ వచ్చంటే మళ్ళీ అది గొప్ప విషయం కాదు, అది ఈ జన్మదే. మరి ఏం తెలుసుకోవాలి? ఈ ఒక్క నీలో ఉన్న ఆత్మ పరమాత్ముడి స్థితికి జాయిన్ అయిన తర్వాత, పరమాత్ముడి స్థితికి చేరిన తర్వాత అక్కడ నువ్వు చూసే దృశ్యాని కోసం ధ్యానం చేస్తున్నావు నువ్వు. ఒక క్రియేషన్ వరల్డ్ మొత్తం అంతా క్రియేషన్ అంతా కూడా నీ దగ్గరే జరుగుతుంది అన్నది తెలియకుండా మనం బతుకుతున్నాము. ఎంతమందికి నా క్లాసులోకి వచ్చాక నమ్మకం వచ్చింది మనమే క్రియేషన్ చేస్తున్నాం నిజంగా సంపూర్ణంగా నమ్మిన వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి. అనుభవంలోకి వచ్చిన వాళ్ళు, అంతేగాని నేను చెప్పిన నమ్మిన వాళ్ళు కాదు, మీ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు. అనుభవంలో రాకపోతే చేయొద్దు, ఎందుకంటే కరెక్ట్ కాదు అది. మీకు అనుభవంలోకి వచ్చిన వాళ్ళు. ఓకే. గుడ్. 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 అంటే ఇక్కడ ఏమైంది, గుడ్ అమ్మ సూపర్. ఏమైంది ఇక్కడ, ఎందుకు అనుభవంలోకి మిగిలిన వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళ నమ్మతం లేదు ఫస్ట్. ఏంటి అంటే ఈ క్లాసులకి, లేకపోతే నేను అనుకుంటే అయిపోతుందా అదే, ఇవన్నీ డిలీట్ చేసేయండి ఫస్ట్. ఎందుకు జరగదు మీరు అనుకుంటే జరుగుతుంది. కానీ దీని మీద నమ్మకం ఎవరికి కావాలి, మీకే రావాలి ఫస్ట్. ఎందుకు రావాలి మీకు అంటే మీ యొక్క స్థితిని గతిని కూడా మార్చుకోవాల్సిన శక్తి మీలోనే ఉంది.
ప్రతిరోజు క్లాస్ వింటున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ధ్యానం చెయ్యటం వల్ల ధ్యానం చేయటం వల్ల ఏమి జరుగుతుంది? ధ్యానం చేయటం వల్ల ఏం జరుగుతుంది? నీలో ఉన్న దివ్యత్వాన్ని, దివ్య కాంతి ప్రకాశాన్ని నువ్వు చూడాలంటే ధ్యానం చేయాల్సిందే. నీలో ఉన్న దైవత్వాన్ని బయట పెట్టాలంటే ధ్యానం చేయాల్సిందే. నీలో ఉన్న కాంతి స్వరూపాన్ని చూడాలంటే ధ్యానం చేయాల్సిందే. నీతో నువ్వు ఉండాలంటే ధ్యానం చేయాల్సిందే. నీ ఒక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ధ్యానం చేయాల్సిందే. ఆ స్థితిని అనుభవించండి. చేశాను చేశాను ధ్యానం, గంట చేశా, 2 గంటలు, ఇది కాదు. ఈ క్షణం నేను చెప్తున్నా, పొద్దు నుంచి ఐ థింక్ మార్నింగ్ ఈరోజు 7కి లేసా, ఇప్పుడు వరకు కూడా 9:30 అయింది, ఒక్క ఆలోచన చేయలేదు. నమ్ముతారా మీరు? ఒక్క ఆలోచన చేయలేదు. అంటే ఈ స్థితి ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్ చేయండి. ఎందుకు వస్తుంది? నాకు అవసరం లేని చేస్తే అక్కడ నాకు వచ్చేస్తుంది అక్కడ. అందుకే నేను ఆలోచించిన. మరి ఆలోచన చేయలేదని మరి ఈ క్లాస్ ఎలా చెప్తున్నారు? ఈ క్లాసులు చెప్పింది నేను కాదుగా, నాకు సంబంధం ఏంటి? ఆ సమయానికి అక్కడ కూర్చోమంటున్నారు, కూర్చుంటున్నాను అంతే. వాళ్ళు ఏది చెప్పమంటే చెప్తున్నాను. అక్కడ పిరమిడ్ కట్టింది నేనా? నేను కాదే. మీరందరూ డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులు నా దగ్గరకు వస్తున్నాయి, నేను నరసింహకి పంపిస్తున్నాను, ఆయన వేరే వాళ్ళకి ఇస్తున్నారు, అక్కడ మనుషులు అంటే ఇక్కడ ఏది మనది కాదని. మన రాత్రి క్లాస్ అదే వచ్చింది కదా. భగవంతుడికి మనకి డిఫరెన్స్ ఏంటంటే భగవంతుడు ఎప్పుడు ఏది నాది కాదనుకుంటాడు. మనమే అనుకుంటాం, అన్నీ మనమే అనుకుంటాం. అంటే ఇక్కడ ఇదే ప్రాబ్లం. ఇదేంటి అదేంటి, అసలు డోంట్ క్వశ్చన్స్, ఓన్లీ జస్ట్ ఏంటి, ప్రాక్టీస్ 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 చేస్తాను ఉండండి. ఎందుకు రాదు చూద్దాం. ఇన్ కేసు మీరు అంత సిన్సియర్గా చేస్తే మీకు జానం రాకపోతే నేను కూడా మానేస్తా రెడీ. అంటే ఇక్కడ ఏంటి అంటే కావాల్సింది మనకి పూర్తి సంపూర్ణమైన నమ్మకం కావాలి. అది ఎవరి క్లాస్ అయినా అవసరం లేదు. అసలు మీకు ఎవరు మాస్టర్ కూడా అవసరం లేదు. ఈ రోజు నేను చెప్తున్నాను, ఎవరు మాస్టర్ నాకు ఎవరన్నా మాస్టర్ ఉందనుకుంటున్నారా మీకు? నాకేమన్నా ఇలా కలిపేసి భోజనం పెట్టి తినిపించి పెట్టారనుకుంటున్నారా? నాకు ఎవరు మాస్టర్ లేరే, నాకు ఎవరు గురువు లేరే. ఓన్లీ పత్రి సార్ నమ్ముకున్నాను అంతే. పత్రి సార్ మీరు చూసి ఆ ఫోటోలో చూసాను. సార్ మీరు ఏది చెప్తే చేస్తాను సార్, ధ్యానం నేర్పించండి సార్. నన్ను తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? బోల్డ్ అంతమంది తిడతారు ఇప్పుడు కూడా. నా వెనకాల ఉంటారు, మొత్తం గొయ్యి తీసి పెట్టేస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే వాడి స్థితి అది, నా స్థితి ఇది. అవన్నీ కూడా దాటుకుంటా రావాలి. ఇవన్నీ చెయ్యాలంటే కంపల్సరీ కూడా నువ్వు అనుకున్నది సాధించే లక్ష్యం రావాలి. 4 సంవత్సరాల క్రితం ఒక విజన్ ఏంటి అంటే సృష్టిలో లేని ఒక పిరమిడ్ కడతావని. ఎస్, ఈరోజు నిజం అది. సృష్టిలో లేనిదే కట్టాం మనం. ఎందుకు కట్టాము అంటే మీరు ఆ డిజైన్ తీసుకెళ్ళి వేరే చోట కాపీ కొట్టినా సరే 500 సంవత్సరాల క్రితం శివాలయం లేదు అక్కడ. ఆ ఊరికి ఉన్న హిస్టరీ అక్కడ వేరే చోట లేదు. అంటే ఇక్కడ ఏంటి అంటే భగవంతుడు మిమ్మల్ని ఎంచుకునే స్థితికి రండి. భగవంతుడు మీరు వెళ్తాం కాదు, భగవంతుడే మిమ్మల్ని ఎంచుకోవాలి. అది గురువు అనుకోవచ్చు, భగవంతుడు అనుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క విశ్వం అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. ఆ స్థితికి మనం చేరాలంటే మనలో ఉన్న మానవ మానవుల్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని క్లారిటీ తీసుకురావాలి. నిగ్రహంగా ఉండాలి ప్రతి ఒక్క విషయంలోనూ. ప్రతి దాన్ని కూడా మనం విశ్లేషణ చేసే శక్తిలో ఉండాలి. దేన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. దేన్ని పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకున్నాక విడిచిపెట్టండి.
చాలా మందికి బ్లాకేజెస్ ఏంటి అంటే ఇది తప్పు అది తప్పు ఇలా మాట్లాడకూడదు దాని గురించి దాంపత్యం గురించి మాట్లాడకూడదు అంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు దాంపత్యం గురించి మాట్లాడకూడదు అంటారు. ఆ? ప్రేమతత్వం కావాలంటే ప్రేమ గురించి మాట్లాడద్దు అంటారు, లేకపోతే అదొద్దు ఇదొద్దు ఇదొద్దు. అసలు దేని గురించి అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దాన్ని అనుభవించిన తర్వాత మాత్రమే ఎన్లైట్మెంట్ జరుగుతుంది. లేకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మీకు అనుభవం లేకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది దేని గురించి అయినా సరే. అది మంచి అవనా చెడు అవునా? మీరు మర్డర్లు చేయకుండా ఇక్కడ దాకా వచ్చారనుకుంటున్నారా? గతంలో మర్డర్లు చేశారు, అన్నీ చేశారు, అన్నీ చేశారు, అన్నీ చేశారు. కానీ రియలైజేషన్ ఎప్పుడు జరిగింది? ధ్యానంలోకి వచ్చాక జరిగింది. ప్రతి దాన్ని అంగీకరించాలి. ఈయన ఎలా తప్పుగా మాట్లాడు, ఓకే. ఆడు అందుకే మాట్లాడతాక వచ్చాడు, ఆడు తప్పుగా మాట్లాడతాక వచ్చాడు మీ దగ్గరికి. కర్మ చేస్తాక వచ్చాడు మీ దగ్గరికి. ఆడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాక వచ్చాడు. కానీ వాడిని పట్టుకుని మనం ఆగిపోతాం ఎందుకు? మన నోట్లోంచి మన ఎదుగుదల ఆగిపోతాక వేరే వ్యక్తి అని చెప్పామంటే ఫస్ట్ మనం ఫెయిల్ అయిపోయినట్టే. మన ఎదుగుదల మన చేతిలోనే ఉంది. మనం ఆగిపోతాం కూడా మన చేతిలో ఉంది. ఈ రోజు క్లాస్కి రమ్మని ఎవడం బతిమాలడం మిమ్మల్ని? మీరే వచ్చారుగా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మన ఎదుగుదల మన చేతిలోనే ఉంది, మన జ్ఞానం మన చేతిలోనే ఉంది. జ్ఞాన సంపద కావాలంటే పూర్తిగా మనలోకి మనం వెళ్ళాలి. మనలోకి మనం వెళ్తామంటే పూర్తిగా అన్ని విషయాలు మనం కూడా పర్టికులర్గా ఏ విషయమైనా సంపూర్ణంగా తీసుకుంటాం నేర్చుకోండి. సగం సగం జ్ఞానం వద్దు. ఇది కరెక్ట్ అంటే అది కరెక్ట్ అంటే ఎవరో చెప్పారండి ఏదో పుస్తకం చదివి అది కాదు. నీ అనుభవంలోకి వచ్చింది జ్ఞానము. నీ అనుభవంలోకి రాలేదంటే అది పుస్తక జ్ఞానం అవుతుంది. ప్రాక్టీస్ చేయండి. ఆఖరి ఇంక్లూడింగ్ నేను చెప్పిన విషయాలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అది మీకు ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మాత్రమే నమ్మండి. ఇది సత్యం. అంతేకాకుండా ఎవరో ఏదో చెప్పారు ఎవరో ఏదో చెప్పారని కాదు. నీ దగ్గరికి రావాలి మాస్టర్స్. నీతో మాట్లాడాలి. అప్పుడు మాత్రమే నువ్వు మాస్టర్స్ ఉన్నారని నమ్మాలి. నీకు పూర్తిగా సూక్ష్మ శరీరం ఆయన మీకు జరగాలి. జరిగినప్పుడు అవును నిజంగా హాస్టల్ రావాల్సిందని చెప్పాలి. అవును కుండలు ఇలా పైకి నుంచి కింద దాకా తిరుగుతుంది ఇలాగే వెళ్తుంది. డిఎన్ఏ యాక్టివేషన్ జరిగినప్పుడు పూర్తిగా ఈ రెండు బ్రెయిన్స్ కూడా పూర్తిగా పెద్దగా అయిపోయి పైనుంచి కింద దాకా. ఎప్పుడు నాకు 4 సంవత్సరాల క్రితం అయింది ఇది మొత్తం ఇలా. బ్రెయిన్ మొత్తం లాగా మొత్తం కనిపిస్తుంది. కనిపించిన తర్వాత పై ఇక్కడి నుంచి మొత్తం కరెంట్ పాస్ అయ్యి కింద దాకా వెళ్ళి పైనుంచి వచ్చి మొత్తం కరెంట్ షాక్ వచ్చినట్టు గట్టిగా తగులుతుంది. ఒక ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది పైనుంచి కింద. అది నాడీ మండల శుద్ధి డిఎన్ఏ యాక్టివేషన్ అది. ఒక థర్డ్ యాక్టివేషన్ అవ్వాలని మొత్తం జిగ్ 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 అని వెళ్ళిపోయి మొత్తం ఇంకా అసలు పగిలిపోతుందా కన్ను అన్న టైప్ లో అవుతుంది. అది థర్డ్ యాక్టివేషన్. చక్రాసు మొత్తం తిరుగుతా 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 తిరుగు ఇక్కడి నుంచి ఇలా గిరగిర గిర తిరుగుతా పైనుంచి ఓపెన్ అయిపోతుంది సహస్రారం. ఇవన్నీ లేవంటే ఉన్నాయి. కానీ ఆ భ్రమంలోకి వెళ్ళకండి. మీరు సహజంగా చేస్తే జరుగుతాయి ఇవన్నీ కూడా. నాకు అది జరగాలి ఇది జరగాలి. చాలా మందికి ప్రాబ్లం ఇదే. సార్ నాకు థర్డ్ డే ఎప్పుడు ఓపెన్ అయిపోతుందండి, లేకపోతే నాకు కుండలి రేజ్ ఎప్పుడు అవుతుందండి, లేకపోతే అది ఇప్పుడు డోంట్ ఎక్స్పెక్టేషన్స్. ధ్యానంలో ఏమీ ఎక్స్పెక్టేషన్ చేయకండి. ప్లెయిన్గా వచ్చి కూర్చోండి. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఆకాశం కాదు విశ్వం దాటిచ్చేస్తుంది మిమ్మల్ని. మీకు ఇంకో విషయం చెప్పనా? మీరు చూసి అనుభవాలు కానీ మీకు వచ్చే మెసేజెస్ కానీ ఇవన్నిటిని దాటేశాక ఇంకొకటి ఉంది. ఆ స్థితిలో నేను ఉన్నాను ఇప్పుడు. ఆనంద స్థితి, పరమానంద స్థితి. ఇప్పుడు నేను మీరు ఎలా మాట్లాడుకుంటున్నామంటే అలాగే ఏ దైవంతో అన్నా మాట్లాడే శక్తి వచ్చేస్తుంది. నువ్వు రా కూర్చో ఇక్కడ అంటే వచ్చి కూర్చుంటారు ఎవరైనా సరే. వద్దు నీతో మాట్లాడరు, వద్దు మాట్లాడుకోవాలి, మన ఫ్రెండ్కి బాయ్ చెప్పినట్టు చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. నేను మీ దగ్గర రావాలనుకుంటున్నట్టు తీసుకెళ్ళిపోతారు. ఇవన్నీ జరగాలంటే మనం పూర్తిగా స్వచ్ఛంగా మారిపోవాలి. స్వచ్ఛంగా ఎప్పుడైతే మారిపోయామో ఆటోమేటిక్ గా ఈ ఒక్క విశ్వం రహస్యాలు తెలిసిపోతాయి. 2025లో జనవరిలో డిసెంబర్ 1వ తారీఖున చెప్పిన క్లాస్ మళ్ళీ చూడండి కాబట్టి ఆ రోజు చెప్పిన విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. ఎంత భయంకరమైన విషయాలు జరుగుతున్నాయంటే ఈ సగంలోనే సగం జరిగినాయి.
అంటే ఇక్కడ విషయం ఏంటంటే మరి ఇవన్నీ ఎలా మనకు తెలుస్తున్నాయండి అంటే 100% తెలుస్తాయి. ఎందుకంటే విశ్వంలో నువ్వు కూడా ఒక భాగం అయిపోయావు. దీన్ని అట్టుకుని నాకు రేపు పొద్దున అది జరుగుతుందా ఇది జరుగుతుందా అది కాదు. అసలు నీ గురించి ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టావో ఆ రోజు మాత్రం నువ్వు విశ్వానికి కనెక్ట్ అవుతావు. ప్రతి నిమిషం నీ గురించి కాదు, పూర్తిగా మమేకమైపో ధ్యానంలో. అప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం అందుతుంది. సరైన ధ్యానం అంటే ఇది. పూర్తిగా శూన్యంలో చేయాలి. గ్రావిటీ పవర్ తగ్గించాలి. నేను అన్న అహంకారం తీసేయాలి. పూర్తిగా జీరో స్టేట్కి వెళ్ళినప్పుడు మాత్రం మహాశూన్యంలో శుద్ధ చైతన్యం ఉంది. నీ కోసం ఎదురు చూస్తుంది. ఆ శుద్ధ చైతన్యాన్ని నువ్వు కలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మగా అంటావు, పరమాత్ముడుగా మారుతావు. అప్పుడు నువ్వు క్రియేషన్ లెవెల్ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చుని ఈ క్షణంలో మనం పెట్టిన సంకల్పంతో ఎక్కడ మొత్తం సృష్టి మొత్తాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఒక జ్ఞానికి ఉంది ఆ శక్తి. అది ఇచ్చేటప్పుడు కూడా మనకు ఆరాత ఉందో లేదో చూస్తారు. ఉన్నప్పుడు మాత్రం ఇస్తారు. దాని యూటిలైజేషన్ ఎలా చేస్తున్నాం అన్నదో చూసిస్తారు. దేనైనా మార్చగలం. ఆ శక్తి మనకు రావాలంటే ఫస్ట్ మనం మారిపోవాలి అంతే. మనం మారినప్పుడు మాత్రమే నిజమైన వస్తుంది. ప్రతిసారి క్లాసుల్లో ఒకటే చెప్తున్నాను నేను. ఇది క్లాసెస్ ఎప్పుడు కూడా మీరు వినాల్సిన విషయం ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, ధ్యానం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, స్వాధ్యాయం చేయండి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మీరు ఈ క్లాసులు ఉపయోగపడతాయి. లేకపోతే నేను రోజు వస్తాను, రోజు చెప్తా ఉంటా, మీరు రోజు వింటారంతే. అది కాదు కావాల్సింది. మీ యొక్క గమ్యం తెలుసుకోండి, మీ గమ్యంతో ప్రయాణించండి. అది ఈ రోజుకి ఇదే క్లాసు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.